ఓం శ్రీ వారాహి మాత్రే నమః. అమ్మవారి యొక్క ద్వాదశ నామాలను, వాటి యొక్క నిగూఢ అర్థాలను గురించి ఈ కార్యక్రమంలో మనం చెప్పుకుందాం. అమ్మవారి నామాలు: ఓం పంచమ్యే నమః, ఓం దండనాథాయే నమః, ఓం సంకేతాయే నమః, ఓం సమయేశ్వర్యే నమః, ఓం సమయ సంకేతాయే నమః, ఓం వారాహ్యే నమః, ఓం పోత్రిణ్యే నమః, ఓం శివాయే నమః, ఓం వార్తాల్యే నమః, ఓం మహాసేనాయే నమః, ఓం ఆజ్ఞాచక్నేశ్వర్యే నమః, ఓం అరిగ్నే నమః, ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 12 నామాలను మనం చదువుకున్నాము. ఇప్పుడు వాటి యొక్క నిగూఢార్థాలను చెప్పుకుందాం. పంచమ్యై 5వది అని, ఆమె 8 మాతృకా దేవిలలో 5వది. అలాగే ఆ అమ్మ సదాశివ 5వ కరస్మరుని అనుగ్రహ శక్తి వెనుక ఉన్నటువంటి శక్తి అని భావము. దండనాథ 2వ నామం. శ్రీ లలితాదేవి యొక్క సాయుధ దళాల యొక్క కమాండర్ అన్నమాట. తను సైన్యాధ్యక్షురాలు ఆ తల్లి. మరియు అమ్మ చేతిలో కర్ర కలిగి ఉన్నవారు అని భావం. సంకేత. సంకేత అంటే దేన్నైనా తెలుపునది, సూచించినది. సీక్రెట్ కోడెడ్ హింట్ అన్నమాట. ఆ అమ్మ తన సూచనలతో మీకు మార్గనిర్దేశం చేస్తుంది అని భావం ఇక్కడ. అలాగే సంకేతాన్ని ఇస్తుందని అర్థం వస్తుంది. మరియు సైన్యంలో రహస్య సంకేతాలు అమ్మ శక్తికి ప్రతీక. 4వ నామం సమయేశ్వరి. నియమాలు మరియు పరిమితులు ఉన్న మార్గం యొక్క దేవత అని భావం. అమ్మ కాలానికి అధిపతి. అమ్మ నారాయణి, కాళీ స్వరూపము. కాలం ఆ తల్లి చేతిలో ఉంది. తనే కాలాన్ని, మహాకాలాన్ని పరిపాలిస్తుంది. సమయ సంకేత. వారాహీదేవి కాల స్వరూపిణి, అంటే సమయం యొక్క స్వరూపం అన్నమాట. కాళీదేవి రూపంలో ఉంటుంది. సమయానికి అలాగే సంకేత చిహ్నం. సమయ సంకేత చిహ్నం. పూజా మార్గంలో ఉన్న రహస్య సంకేతము. పూజ అనేటువంటిది సాధన మరియు యుద్ధము, వ్యక్తిత్వము అయినందున మనం మరియు అర్థం చేసుకోవాల్సినటువంటి, అంటే పూజలో ప్రతి చర్య వెనుక ఉన్న తత్వశాస్త్రము అమ్మ ఈ అవగాహనను మనకు అందిస్తుంది. వారాహి 6వ నామం. వరాహ శక్తి స్వరూపము. వారాహి శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం వెనుక ఉన్న దైవిక శక్తి అని భావన. వరాహ శక్తి యొక్క స్త్రీ రూపము, ముఖము వరాహస్వామి వంటి అవతారమే. 7వ నామము పోత్రిని. ఆమె వరాహ శక్తి రూపములో పూజిస్తోంది. వరాహశక్తిని కీర్తించే పేరు అంటే వరాహము అనగా పంది. దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది. వరాహానికి నీటిలో తేలియాడే, అలాగే ఈదగల సామర్థ్యం ఉన్నందున ఆ తల్లిని తన భక్తులను తేలుతూ ఉంచి, ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరిని తేలికపాటు, అసలు సమస్య వస్తే సమస్య తెలియకుండానే చేసేటువంటి తల్లి అని మనం భావంగా ప్రపంచంలో వారిని నడిపిస్తుంది. ఆ తల్లి సామర్థ్యాన్ని ఇస్తుందన్నమాట. అలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి దేవతనే ఆ పోత్రిని. 8వ నామం శివ. ఎప్పుడు శుభప్రదమైనది. దేవి ఎప్పుడు స్వచ్ఛమైన అవగాహన కనుక ఆమె ఎప్పుడు శుభప్రదమైనది. అమ్మ స్ఫటికం, స్వచ్ఛమైన తెల్లని మరియు
పవిత్రమైన శివుడు ఆమె యొక్క శక్తి. శివుడే తప్ప మరెవరో కాదు. ఆమె కేవలం సముద్రము లేదంటే స్వచ్ఛమైన స్పృహ అని భావం. వార్తాలి అంటే త్రికాల జ్ఞానం. ఆమె మనకు 3 సార్లు సమాచారాన్ని చేరవేస్తుంది. 3 కాలాల్లో కూడా ఆ తల్లి మనకు తెలియజేస్తుంది. ఎలాంటి సమస్యలనైనా స్వప్న రూపంలో కావచ్చు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో కూడా ఆ తల్లి మనకు ఎలాంటి సమాచారాన్నైనా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో కూడా అమ్మ ఉంటుంది. వాటన్నింటినీ అందజేస్తుంది ఆ తల్లి వారాహి. ఇకపోతే 10వ నామము మహాసేన. మహాసేన అంటే అమ్మ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి యొక్క చెప్పుకున్నాం కదా సైన్యాధ్యక్షురాలని. ఇంకా చెప్పాలంటే అర్థమయ్యే భాషలో సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట తల్లి. మనపై ప్రభావం చూపే అన్ని ప్రతికూల శక్తుల ఓటమి మరియు అణచివేతను నిర్ధారించడానికి అమ్మ వద్ద అన్ని వనరులు ఉంటాయి. అమ్మ భౌతిక మరియు ఆధ్యాత్మిక అన్ని అంశాలలో మన శ్రేయస్సును నిర్ధారిస్తుంది. మాంసము, ఎముకలు, రక్తంతో కూడినటువంటి శరీరం ఆమె సైన్యాలు. కాబట్టి ఈ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచడం ఆ తల్లి యొక్క వరం అని ఇక్కడ సూచింపబడిందన్నమాట. శరీరమే ఆ యొక్క జగన్మాత స్వరూపం, లలితా స్వరూపం అయితే వీటిని కాపాడేటువంటి బాధ్యత కూడా ఆ జగన్మాతకు ఉంది, తీసుకుంటుందని భావం. ఆజ్ఞాచక్రేశ్వరి, భృకుటి, త్రికుటి, గంగా, యమున, సరస్వతుల యొక్క సమాగమమైనటువంటిదే ఆజ్ఞాచక్రము. అంటే మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానము. ఆ తల్లి 6 చక్రాలలో షట్చక్రాలు 6వది మరియు చివరిది అయినటువంటి 3వ కన్ను పీనియల్ గ్రంథి ఆజ్ఞాచక్రం మధ్య కనుబొమ్మ ఆ పాలకురాలన్నమాట. మరియు స్వీయ జ్ఞానంతో మనకు ప్రకాశించేది ఈ చక్రం మాత్రమే అందరినీ కూడా సక్రియం చేయగలదు. దిగువ చక్రాలు మరియు కుండలిని యొక్క సరైన పురోగతిని నిర్ధారించండి. ఈ చక్రానికి అధిపతిగా అమ్మ మాత్రమే మార్గ నిర్దేశం చేయగలదు. మరియు కుండలిని దాని శిఖరాగ్రానికి అంటే శివశక్తి ఐక్య పెరుగుదలను నిర్ధారించడానికి అంటే శిఖరాగ్రానికి పెరుగుదలను నిర్ధారించడానికి సహస్రార చక్రానికి తీసుకువెళ్ళగలదు ఆ తల్లి. ఇకపోతే చివరి నామమైనటువంటి 12వ నామము అరిగ్ని. ఇక్కడ చాలా బాగా గమనించాలి. శత్రువులను తొలగించేటువంటిది మరియు నియమాలను సమర్థించేటువంటిది. అమ్మ యొక్క ప్రతికూల శక్తులు మరియు శత్రువులను తొలగించేది. శత్రువులు బాహ్య లేదంటే అంతర్గత లేదా అంటే ఈ 2 కావచ్చు అన్నమాట. ఆ తల్లి అన్ని ప్రతికూల కర్మలను పారద్రోలుతుంది. తనకు తెలియంది లేదు. తన అభిష్టానుసారం అన్ని రకాలుగా శత్రుత్వాన్ని తొలగిస్తుంది. అమ్మ ఇష్టం కావాలి, అమ్మకు మనం నచ్చాల. అమ్మ భౌతిక ఆందోళనల కంటే పైకి ఎదగడానికి మరియు మనల్ని శాశ్వతమైన మరియు అపరిమితమైన ఆధ్యాత్మిక రంగాలను అందులో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఆ తల్లి సహాయపడుతుంది. సహస్రద శతద మనకు, మీకు, మాకు, మనందరికీ ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తులకు ఆ తల్లి సంపూర్ణ పరిపూర్ణ అనుగ్రహం లభించాలని కోరుతూ అమ్మవారి యొక్క 12 నామాలను ఇంతసేపు ఓపికగా మీకు విన్నందుకు ఆ తల్లి ఎంతో కరుణా కటాక్షాలు ఉంటే తప్ప మనం వినలేము. ఈ వీడియో చేయడం వెనుక కూడా ఆంతర్యం ఆ తల్లి ఆ యొక్క శక్తిని ప్రసాదించింది. ఓం శ్రీమాత్రే నమః, లలితాయే నమః. జై వారాహి, జై జై వారాహి.